నల్గొండ జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికలు ఈసారి ప్రత్యేకంగా మారాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచి సంచలనం సృష్టిస్తున్నారు. చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా నాగళ్ల సుధాకర్ పోటీ చేస్తున్నారు. సామాజిక సమానత్వానికి నాంది పలుకుతూ రాజకీయ రంగంలో అడుగుపెట్టిన సుధాకర్ ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు. నీటి సమస్య, డ్రైనేజీ, వీధి లైట్లు, రోడ్ల అభివృద్ధి ఇవే తన ప్రధాన అజెండాగా ప్రజలకు వివరిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీ ప్రచారం చేస్తున్నప్పటికీ సుధాకర్ మాత్రం తన హామీలు, తన నిబద్ధతతో ప్రజల్లోకి దూసుకువెళ్తున్నారు. స్థానికుల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపిస్తానని భరోసా ఇస్తూ ప్రజల్లో నమ్మకం కల్పిస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి ప్రచారం ఇప్పుడు చిట్యాల మున్సిపాలిటీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ ఎన్నికల్లో సుధాకర్ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో ఫలితాలు వెల్లడయ్యే వరకు వేచి చూడాల్సిందే. అందరికీ నమస్కారం. అలాగే మా గ్రామ ఫస్ట్ వార్డు శివనీయగూడెం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను రాజకీయాలకి నాకు ఫస్ట్ టైం ఇందులోకి నేను వచ్చాను. గత ప్రభుత్వాలు మా ఊరికి వచ్చినాయి కానీ ఏది అభివృద్ధి కాలేదు మా ఊరు. అందుకోసం మా ఊరు అభివృద్ధి చేయడం కోసం నేను రావడం జరిగింది. మా ఊర్లో డంపింగ్ యార్డు తోటి ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈగలు, దోమలు అనారోగ్యంతో ఇదవుతున్నారు. అందుకోసం డంపింగ్ యార్డ్ని త్వరగా అక్కడ నుంచి తరలించడానికి కృషి చేస్తాను. అలాగే మా ఊర్లో ప్రతి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఎలాగో పెట్టారు ఇంత ముందుకున్న ప్రభుత్వాలు. నా వంతు సాయంగా 10,000 16 ఆడపిల్లల పెళ్లికి కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే మా ఊర్లో ఇంతకుముందు ఇక్కడ వరకు గత ప్రభుత్వంలో మున్సిపాలిటీలో గెలిచిన ఆయన ఇక్కడ వరకు వేశారు విద్యా ఆలయం దగ్గరికి. అక్కడ నుంచి మహాలింగేశ్వరం టెంపుల్ వరకు నేను వీధి లైట్లు స్తంభాలు ఏర్పాటు చేస్తానని అనుకుంటున్నాను. అలాగే మా ఊర్లో కోతుల బెడద ఉంది. రైతులకు ప్రజలకు ఇబ్బంది బాగా పెడుతున్నాయి. దాన్ని కూడా అతి త్వరలో కోతుల బెడద లేకుండా చేయడానికి ముందుకొచ్చాను. మా ఊరు ప్రజలకి ఎలాంటి సహాయం సహకారానికి అన్నిట్లో నేను ముందుండి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి సేవ చేయడానికి వచ్చాను.